హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, ఈ వీడియోలో అయితే మనం కాలి లినక్స్ లో నెట్ డిస్కవర్ టూల్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, నెట్ డిస్కవర్ అంటే ఏం లేదు గైస్, సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ నెట్వర్క్ లో ఒక వైఫై కనెక్ట్ అయ్యాం. ఆ ఒక వైఫై కి కనెక్ట్ అయినప్పుడు మనం ఆ ఒక వైఫై కి ఎన్ని డివైస్ కనెక్ట్ ఉన్నాయి అనేది తెలుసుకోనికి అయితే మనం వనరబుల్ సిస్టమ్ ని ఫైండ్ చేసుకోనికి, మన ఒక టార్గెట్ ని ఫైండ్ చేసుకోనికి అయితే ఈ యొక్క నెట్ డిస్కవర్ అయితే యూజ్ చేస్తాం గాయస్. ఎందుకంటే మన ఒక లోకల్ నెట్వర్క్ లో ఎన్ని డివైస్ కనెక్ట్ అయినాయి స్కాన్ చేస్తే దాని ఒక ఐపీ అడ్రస్ మనకి అయితే చూపిస్తుంది. నెట్ డిస్కవర్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడైతే మీకు ఓపెన్ చేసి ప్రాక్టికల్ అయితే చూపిస్తున్నాను గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ లింక్స్ అయితే ఓపెన్ చేసా. ఓపెన్ చేసి టెర్మినల్ అయితే ఓపెన్ చేస్తా. టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఈ యొక్క టూల్ వర్క్ కావాలంటే గుర్తుపెట్టుకోండి గాయస్, ఖచ్చితంగా రూట్ యూజర్ అయితే అయి ఉండాలి మీరు. రూట్ యూజర్ అంటే ఎలా చేంజ్ కావాలంటే sudo so అని ఇచ్చేసి సూపర్ యూజర్ అయితే చేంజ్ కావాలి గైస్. sudo so అని ఇచ్చేసి నేనైతే నాకు పాస్వర్డ్ అయితే ఇచ్చా. పాస్వర్డ్ ఇచ్చిన ఇక్కడ చూడండి, root@hacksync అని వచ్చింది కదా. ఈ విధంగా అయితే మనం అయితే చేంజ్ కావచ్చు గైస్ రూట్ యూజర్ కి. చేంజ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే, నెట్ డిస్కవర్ పర్ఫామ్ చేసే ముందర మన ఐపీ అడ్రస్ తెలుసుకోవాలి. మనం ఐఎఫ్ కాన్ఫిగర్ అని ఇచ్చేసి ఐఎఫ్ కాన్ఫిగర్ అని కమాండ్ ఇచ్చేసి నేనైతే నాకు ఐపీ అడ్రస్ అయితే తెలుసుకుంటా. ఇక్కడ చూడండి 192.168.29.143. ఇది వచ్చేసి నా ఒక ఖాళీ అయిన ఒక ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ దీన్ని ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు వచ్చేసి స్కాన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను నెట్ డిస్కవర్ టూల్ అనేది రన్ చేస్తా. నెట్ డిస్కవర్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే -r ఇస్తా గైస్. -r అంటే ఏం లేదు గైస్, రేంజ్. -r అంటే రేంజ్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అయితే నా ఒక ఐపీ అడ్రస్ అనేది పేస్ట్ చేస్తా. వెయిట్ గైస్, 192.168.29.143 కదా. ఇక్కడ అయితే నా ఐపీ అడ్రస్ అయితే ఇచ్చా. ఇక్కడ మీ యొక్క ఐపీ అడ్రస్ అయితే డైరెక్ట్ ఇవ్వకండి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క రూటర్ అయితే ఐపీ అయితే ఇవ్వాలి. ఎందుకు రూటర్ ఐపీ అంటే, మనకి రూటర్ కాడి నుంచి ఎన్ని డివైస్ కనెక్ట్ అయినాయని టోటల్ ఒక పర్టికులర్ రేంజ్ ఇస్తాం కాబట్టి ఆ ఒక రేంజ్ వరకు అయితే స్కాన్ చేస్తుంది ఇది. ఇప్పుడైతే నాకు రూటర్ ఐపీ అయితే ఇచ్చేవన్నీ అయితే ఇక్కడ ఎప్పటికైనా చెక్ చేసుకోండి గైస్, మనకి రూటర్ ఐపీ 1 ఇచ్చా. ఎందుకంటే ఇక్కడ 192.168.29 అనేది డిఫాల్ట్ గైస్, ఇది మీ యొక్క రూటర్ కి. తర్వాత లాస్ట్ డిజిట్ ఒకటి చేంజ్ అయ్యేది, ప్రతి ఒక్క డివైస్ కి చేంజ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ ఒకటే, మిగతా అంతా సేమ్ ఉంటుంది గైస్. అది చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత వచ్చేసి ఏంటంటే, నేనైతే స్లాష్ ఇచ్చా. స్లాష్ ఇచ్చి నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్స్ అయితే ఇవ్వాలి గైస్, ఒక పర్టికులర్ రేంజ్ కాబట్టి 8 ఇవ్వచ్చు, లేదంటే 16 ఇవ్వచ్చు, లేదంటే 24 ఇవ్వచ్చు గైస్. ఇలా నేనైతే 24 ఇస్తా. ఇక్కడ నేను జస్ట్ ఎంటర్ ఇచ్చా. ఎంటర్ ఇవ్వగానే నాకు లోకల్ ఐపీ లోకల్ దానికి అయితే రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, కనెక్ట్ నాకు రూటర్ కనెక్ట్ అయినది అన్ని డివైజ్లకు అయితే. ఇక్కడైతే ఒక రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇక్కడైతే మనకి ఇక్కడ చూపిస్తుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 192.168.29.1 అనేది డిఫాల్ట్ అడ్రస్ గైస్ నా ఒక రూటర్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అజూర్ వెబ్ టెక్నాలజీ అంటే ఏం లేదు గైస్, ఇది వచ్చేసి ఖాళీ లైనక్స్ విర్చువల్ బాక్స్ కి అయితే డిఫాల్ట్ అడ్రస్ ఇస్తారు. అజూర్ వెబ్ టెక్నాలజీ అనేది విర్చువల్ బాక్స్ ఒక డిఫాల్ట్ అడ్రస్ ఇది వచ్చేసి. నెక్స్ట్ ఎస్ఎండిసి టెక్నాలజీ అంటే ఏం లేదు గైస్, ఇది వచ్చేసి మా ఒక టీవీది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ అన్నోన్ వెండర్ ఉంది కదా, ఇది వచ్చేసి నా ఒక మొబైల్ది. ఇలా మన ఒక లోకల్ నెట్వర్క్ లో కనెక్ట్ అయిన ఐపీ అడ్రస్ ని అయితే ఫైండ్ చేయొచ్చు డివైస్ ని. ఓకే గైస్, మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ గైస్. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే, ప్రాక్టికల్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే గైస్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చా ఆల్రెడీ. మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అయ్యి నన్ను అయితే డౌట్స్ అయితే అడగచ్చు. అక్కడైతే నేను టెలిగ్రామ్ లో అయితే రెస్పాండ్ అయితే ఫాస్ట్ గా. ఓకే గైస్, మన టెలిగ్రామ్ ఛానల్ లో ఆల్రెడీ అయితే హ్యాకింగ్ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను డైలీ. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు అక్కడ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ సెషన్స్ అయితే డివైడ్ చేస్తాను. లైవ్ క్లాసెస్ అయితే కానీ చెప్తాం గాయస్. ఒక మినిమం ఒక 10 మెంబర్స్ అలా జాయిన్ అయితే డైలీ లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం ఆటోమేటిక్ గా మేము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.